విజయవాడలో ఓట్లు అడిగే నైతిక అర్హతగా బీజేపీకైనా వైసీపీకైనా తెలుగుదేశానికైనా ఎక్కడుంది? 10 ఏళ్లలో మీరు ఏం చేశారు? ఒక పరిశ్రమ తెచ్చారా? ఒక సంస్థ తెచ్చారా? ఒక ఉద్యోగం ఇచ్చారా? ఒక అభివృద్ధి కార్యక్రమం చేపట్టారా? ఏం చేశారో చెప్పండి. ఏమి చేయలేదో మేము చెప్పగలం. ఫ్లైఓవర్ బ్రిడ్జీలు మొండిగోడలతో మిగిలిపోయినాయి. విజయవాడ బైపాస్ రోడ్ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఉన్న రైల్వే స్టేషన్ ని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, కరోనాతో చిన్న పరిశ్రమలు మూతపడినాయి. ఆటో నగర్ దెబ్బతింటా ఉంది. అమరావతిని సర్వనాశనం చేశారు. వారు గ్రాఫిక్స్ చూపించారు. వీరు 3 రాజధానుల పేరుతో నాశనం చేస్తున్నారు. వీటన్నిటిలో కూడా మోడీ పాత్ర, బీజేపీ దుర్మార్గమైన పాత్ర ఉంది. మీరు ఏం చేశారని పార్టీలు ఫిరాయించేవాళ్ళు మీరు, నికరంగా ప్రజలు కట్టుబడి ఉండేవాళ్ళు మేము, డబ్బు తినేవాళ్ళు మీరు, అవినీతికి పాల్పడేవాళ్ళు మీరు, నీతిగా పనిచేసేవాళ్ళం మేము, భారాలకు వ్యతిరేకంగా పోరాడేవాళ్ళం మేము, లొంగిపోయేవాళ్ళు మీరు, ఎన్నికలు వస్తేనే జనం దగ్గరికి వచ్చేవాళ్ళు మీరు, నిత్యం జనం మధ్య ఉండేవాళ్ళం మేము, అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు మీరు, ప్రజా ఉద్యమాల కేసుల్లో ఎదుర్కొని ప్రజలకు అండగా నిలబడిన వాళ్ళు మేము. అందుకే ఈ విజయవాడ సెంటర్లో కానీ విజయవాడలో కానీ ఓట్లు అడిగే అర్హత మాకుంది. విజయవాడలో కమ్యూనిస్టుల పాలనలో ఈ సెంట్రల్ నియోజకవర్గంలో 40,000 మందికి పట్టాలు ఇచ్చాం, రిజిస్ట్రేషన్ చేశాం. సింగనగర్, పైకాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాం. మాకినేని బసవపన్నయ్య స్టేడియం నిర్మించాం. దానికి మించి కృష్ణానది మంచినీరు ఇచ్చాం. అధికారంలో లేదు నూరుకోకుండా ఇవాళ పోరాటం వల్లనే ప్రజలకి మేలు చేయగలిగాం. ఇవాళ మధురానగర్ అండర్ బ్రిడ్జి 6 ఏళ్ల తర్వాత రాకపోకలికి ఇచ్చారంట. దాన్ని ఘనంగా చెప్పుకున్నారు. సిగ్గుపడాలి. 6 ఏళ్లు ప్రజల్ని నరకయాతన పెట్టారు. ఇవాళకైనా ఎన్నికల ముందు ఎందుకు తెచ్చారు? మేము పోరాడబట్టి, జనం పోరాడబట్టి. కాబట్టి ఇప్పటికైనా అది పూర్తయిందంటే అది జన విజయం, ప్రజా విజయం. అది తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు మాది అని చెప్పుకున్నారు. మీదని చెప్పుకోవడానికి సిగ్గుండాల్సిన అవసరం. 7 ఏళ్ళు ఎందుకు ఆపారు? ఒక చిన్న అండర్ బ్రిడ్జి పూర్తి చేయలేని చేతకానితనం. 2000 సంవత్సరంలోనే దీని మీద ఆ రోజు నా కార్పొరేషన్ టి వెంకటేశ్వరరావు గారు మేయర్గా రైల్వే డిపార్ట్మెంట్ ₹1 కోటి డిపాజిట్ చేశారు. 24 ఏళ్ళు పట్టింది ఆ అండర్ బ్రిడ్జి పూర్తి చేయడానికి మీకు. అందుకే చేతగాని వాళ్ళు కాబట్టి, అసమర్థులు కాబట్టి వీళ్ళని తిరస్కరించండి. విజయవాడ అభివృద్ధి కోసం, విజయవాడను మార్చడం కోసం పనిచేసే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ని గెలిపించండి. సెంట్రల్ నియోజకవర్గంలో సుత్తి కొడవలే నక్షత్రం పార్లమెంట్కి హస్తం గుర్తు మీద ఓట్లేసి గెలిపించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం.